డిసెంబర్ వచ్చేసింది ఫ్రెండ్స్. డిసెంబర్ నుంచి ఫెబ్ ఎండ్ వరకు మంచి టొమాటోలు జ్యూసీగా ఉండేవి, ఫుల్లీ రైపెన్ టొమాటోలు బాగా దొరుకుతాయి, విరివిగా దొరుకుతాయి మార్కెట్‌లో. ఈ టొమాటోలతో మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. టొమాటో పచ్చడి, టొమాటో పులిహోర, టొమాటోలతో దోసలు, అలాగే టొమాటో పెరుగు పచ్చడి. ఇవాళ నేను మీకు ఆ టొమాటో పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ టొమాటో పెరుగు పచ్చడి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఈ సైజు టొమాటోలు ఒక 6 టొమాటోలు తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి. మనం చిన్న ముక్కలు కట్ చేసేస్తే అది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత షేప్లెస్ అయిపోతుంది. అందుకని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టొమాటోలు ఆరోగ్యానికి చాలా మంచివి, గుండెకి చాలా మంచిది, అలాగే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, ఇంకా మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందరగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపట్లాడంగానే కరివేపాకు, 5-6 కరివేపాకులు, ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు చీల్చుకొని అవి కూడా వేసేసుకొని కొంచెం వాడ్చుకోవాలి. పచ్చిమిరపకాయ కొద్దిగా వాడంగానే ముందరగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసేసి బాగా కలిపేసి వాడ్చుకోవాలి. కొంచెం టొమాటో కొద్దిగా వాడిన తర్వాత ఉప్పు, పసుపు వేస్తే బాగుంటుంది. ఈ టొమాటోలు ఇలా వాడిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేను పెద్దగా ఎక్కువ వేయను, కొంచెమే వేస్తా. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు అంతా కూడా ముక్కలకి పట్టేటట్టుగా పైనుంచి కిందికి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత టొమాటోల్లో పులుపు ఉంటుంది, సో ఆ పులుపు విరగడానికి కొద్దిగా పంచదార వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు పంచదారని అవాయిడ్ చేయవచ్చు, కాకపోతే కొంచెం పుల్లగా ఉంటుంది. టొమాటోలు జ్యూసీగా ఉంటాయి, సో మనం నీరు పైనుంచి వేయవలసిన అవసరం లేదు. మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంకా అవ్వలేదు, అందుకని నేను మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనిస్తాను. ఇలా మగ్గడానికి మనకి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు చూడండి, పూర్తిగా మగ్గిపోయాయి, అన్ని టొమాటోలు వాడిపోయాయి, చక్కగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పెరుగు వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి కలిపి చల్లారిందా లేదా చెక్ చేస్తున్నాను. అలా పట్టుకొని చూస్తే చల్లారిపోయింది, కొంచెం గోరువెచ్చగా ఉంది, పర్వాలేదు. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేస్తున్నాను. నేను 5-6 టొమాటోలు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పెరుగు సరిపోతుంది. పెరుగు వేసేసి బాగా కలిపేసుకోవాలి. అంతే, అయిపోయింది ఫ్రెండ్స్. టొమాటో పెరుగు పచ్చడి, టేస్టీ యమ్మీ టొమాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. జస్ట్ సర్వ్ చేసుకోండి. అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా చపాతీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో వాళ్ళకి చేసి టేస్ట్ చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి, బాయ్.